కొండగట్టు అంజన్న సాక్షిగా 6 గ్యారెంటీలను అమలు చేశామని కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. అంజన్న సన్నిధిలో అబద్దాలాడిన కేసీఆర్ కు ఆయన కుమార్తెకు ఏ గతి పట్టిందో అదే పరిస్థితి కాంగ్రెస్ నేతలకు పడుతుందని అన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ కు అభ్యర్థి దొరకటం లేదని విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాడు అంటున్నాడు. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 6 గ్యారెంటీలకు సంబంధించి ఎంతమంది మహిళల అకౌంట్ లో 2500 రూపాయలు వేసినామో నువ్వు చెప్పాలి. అంజన్న సాక్షిగా 6 గ్యారెంటీలకు భాగం ఇదే. 6 గ్యారెంటీల్లో 4000 రూపాయలు ఎంతమంది అకౌంట్ లో, పేదోళ్ళ అకౌంట్ లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్ చేసినావో ఇదే కొండగట్టు అంజన్న సాక్షిగా నువ్వు చెప్పాలి. అది కూడా 6 గ్యారెంటీలో ఒక. ఇలా కొండగట్టు అంజనకు 100 కోట్లు ఇస్తున్న కేసీఆర్ ఇవ్వకుండా వేడి అంటే అదే వీకెండ్ కేసీఆర్ బిడ్డొచ్చి యాగాలు పూజలు చేసి అధ్యక్ష ఇచ్చేస్తాడో తిహార్ చేరిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదే కొండగట్టు అంజన పోయి మేమే హిందువులం, మేమే రాముడి భక్తులు అంటున్నాం. ఏమనలేదు. రాముడు అందరం ఒక్కలే కదా, రాముడు భక్తులు అందరూ రాముడు భక్తులే. సంతోషం, ఒప్పుకున్నందుకు సంతోషం. అక్షింతలు తిట్టినందుకు, అక్షింతలు విమర్శించినందుకు, అక్షింతల పట్ల హేళన చేసినందుకు కనీసం ఆంజనేయ స్వామి విమర్శించుకొని ఆశీర్వాదం ఇచ్చాం. చాలా సంతోషం. మంచి ఉండాలి, మాకు ఉద్దేశం లేదు. కానీ అదే అంత కొండగట్టు అంజన దగ్గరికి పోయి ఇదే నాయకుడు పోయి స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ఎంపీ ఇప్పుడు దండించడానికి సగం టైం అంతా ఆయనకు అదే పోతుంది. ఆయనకి 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. వీళ్ళిద్దరు కలిసి ఇలా వాస్తవానికి ఏంటంటే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయడానికి వాళ్ళిద్దరు తిట్టుకోబడతారు. ఆయన 20 గంటలు తిట్టుడే. ఆయన ఏం చేసినా ఇంతవరకు చెప్తలేడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిండో ఇంతవరకు చెప్తలేడు. మనం చేసిందంతా చెప్తున్నాం కానీ ఆయన ఏం చెప్తలేడు. కనీసం కరపత్రాలు కొడుతున్నాడంటే అది చెప్తాడు. ఆయన నిజంగా ఏమైనా చేసేది ఉంటే డిపాజిట్ రాకుండా ఎందుకు ఓడిపోతాడు? కరీంనగర్ డిపాజిట్ రాకుండా ఎందుకు ఓడిపోతాడు? ఇక్కడ పోటీ చేయకుండా అక్కడ పోయింది పోటీ చేస్తారు. ఇక్కడ అభ్యర్థి కరువేడు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువేడు. మరి ఈ రాష్ట్రం ఈ జిల్లాలో పెడతారా, ఈ రాష్ట్రంలో పెడతారా, ఈ దేశంలో పెడతారా, ఇంతవరకు క్లారిటీ లేదు. వాళ్ళకి ఒక ఆయన పడితే ఇంకో ఆయన ఓడగొడతాడట, అది ఇంకో ఆయన పడితే ఈయన ఓడగొడతాడట. వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే బండి సంజయ్ ఓడగొట్టాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీల లక్ష్యం ఏంటంటే మనం ఇద్దరం కలిసి ఉండాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయకుండా